ప్రభుత్వం అయితే ఏమి బాగోలేదు ఉన్న ప్రజలకు. ఇప్పుడు వాళ్ళ నాయకుల వరకే బాగుంది. కరెంటు ఛార్జీలు పెంచారు, నూనె ఛార్జీలు పెంచారు, ఇసుక రేటు పెంచారు, ఉచిత మీటికి అన్నారు. ఇదివరకు కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి. కదమ పార్టీ వాళ్ళని కేసులు పెట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు తప్పితే మందు షాపులు పెట్టుకొని ఈదికి ఒక మందు షాపు పెట్టి అమ్ముకుంటున్నారు, శుభ్రంగా ఇసుక అమ్ముకుంటున్నారు. వాళ్ళ కార్యకర్తలు నాయకులు వాళ్ళు బతుకుతున్నారు తప్పక ప్రజలకైతే ఒరిగింది ఏమి లేదు. అన్ని రేట్లు భారం తప్పితే. మా అభిప్రాయం అయితే జనంలో మాత్రం అసంతృప్తి అయితే వస్తుంది సార్. జనంలో అయితే అసంతృప్తి అయితే వస్తుంది. మరి అది ఏమవుద్ది అనేది ఇక తర్వాత. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు మరి అమలు చేయకపోతే ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చే గ్యారెంటీగా వస్తుంది. గ్యారెంటీగా ఆయన చెప్పిన పథకాలు కనీసం ఇప్పుడు 25 చెప్పారు. ఆయన 25లో కనీసం ఒక 10 12 అయినా ఇవ్వాలి కదా. అసలు ఏమో ఇప్పుడు ఆయన ఇచ్చింది ఏంటి, ఒక పింఛన్ ఒకటిను ఏదో గ్యాస్ బండ్లు అన్నారు. ఇంకా ఏమి ఇచ్చారు, ఏమి లేదు కదా. జనంలో అయితే అసంతృప్తి వస్తుంది. అది ఎలా ఏమవుద్ది అనేది ఇక తర్వాత. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నాడు కదా. ఏమో మరి ఇప్పుడు వీళ్ళు అసలు అది కూడా ఇవ్వట్లేదుగా. సరే ఆయన ప్రజలకైనా ఇచ్చాడు, మరి వీళ్ళు అది కూడా అది ఇవ్వట్లేదుగా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఖజానాని ఇప్పుడు నింపుతున్నారా? ఆయన 2014లో ఆయన కూడా 2,60,000 కోట్లు చేశాడుగా. మరి అది కూడా అప్పేగా. ఇప్పుడు ఈయన టైంలో ఏంటి పాపం, అది కరోనా వచ్చింది కాబట్టి ఇంకొద్ది ఎక్కువ చేశాడు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కొద్ది ఎక్కువ చేశాడు అంతే. అంటే మరి మాకు కూడా ప్రళయం వచ్చేసింది లోపల. ఏమొచ్చింది ప్రళయం ఆయనకి? వరద. ఏం వరద? అది ఒక కృష్ణా జిల్లా వస్తే వరద, అది కూడా మొత్తం రాష్ట్రం మొత్తం వస్తే వరద. 400 కోట్లు కూడా వరద బాధితులకే మేము ఖర్చు పెట్టాము. ఆ 400 కోట్లు విరాళం వచ్చింది కదా సార్. 580 కోట్లు ఫండ్ వచ్చింది. 500 కోట్లు ఫండ్స్ వచ్చినాయి కదా. మరి వరద బాధితులకి మొత్తం పంచి పెట్టాము. పంచి పెడితే మంచిదే కదండి. ఇప్పుడు పంచి పెట్టామంటున్నారు, మరి కతిమ జిల్లా వాళ్ళకి ఇప్పుడు కరోనా అనేది మొత్తం స్టేట్ మొత్తం వచ్చింది. మరి అది ప్రళయం అంటే అది, ఇది ప్రళయం ఎట్ట అవుద్ది? తప్పించుకునే మాటలు అది. అంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం చేశారు కదా, అప్పుడు గతంలో ఏం చేయలేదంటారా? చేస్తే ఆయన మొన్న 2019లో ఎందుకు ఓడిపోతాడు? ఇప్పుడు సరి చేయలేదని కదా ఓడగొట్టారు. జగన్ గెలిపించారు. జగన్ ఏం చేయలేదని చెప్పి మళ్ళీ చంద్రబాబుని గెలిపించారు. రేపు చంద్రబాబు ఏం చేయలేదని మళ్ళీ జగన్ వస్తారు. నిన్న శనివారం రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చేశారు. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ఈ గతంలోనే జరిగాయి, చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త ఏం కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. నిజమే కదా. ఆ మీటింగ్ పాపం అప్పుడు ఆయన కూడా చేశాడు కదా. మరి ఇంకా కొత్తగా చేసింది ఏముంది? మరి ఎవరికి వాళ్ళు ఊరిని దాటేయటమే అంతే. అంటే వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ తల్లికి వందనం అన్నారు పిల్లలకి. లేదండి, ఎక్కడ ఉందండి తల్లికి వందనం? అసలు ఎక్కడ దాని ఎక్కడైనా అసలు దాని ట్రాఫిక్ ఎక్కడ ఉందా, వస్తుందా? అసలు ఎక్కడా లేదు. పోతుందే ఏమో ఇస్తారేమో తెలియదు, ఇచ్చినప్పుడు ఇచ్చాడు అనుకుంటే. జగన్మోహన్ రెడ్డి గారు అనమాట, మా ప్రభుత్వం వస్తే తల్లికి వందనం కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి, డబ్బులు వేసేవాళ్ళం అని చెప్తున్నారు. ఆయన క్యాలెండర్ ప్రకారం ఈ టైంలో ఇది ఇస్తున్నానంటే ఇచ్చాడు. ఆయన మీద ఒక నమ్మకం ఉంది జనానికి. ఈయన మీద నమ్మకం ఏది? ఇప్పుడు నువ్వు ఫస్ట్ సంతకం పెట్టావు, 16,000 పోస్టులు డిఎస్సి అన్నావు. ఇంతమందికి దానికి అజాలేదు పజాలేదు. పాపం వాళ్ళు కోచింగ్ తీసుకొని ఆ పిల్లలు మొక్కుతున్నారు ఎక్కడ ఏంటి అవినగడ్డ, ఒంగోలు, విశాఖపట్నం. ఏది దాని గురించి నువ్వు ఫస్ట్ సంతకం పెట్టింది ఏంటి? పెట్టినప్పుడు ఇవ్వాలి కదా. మరి ఏది దాని గురించి? అసలు పిల్లలు మగ్గిపోతున్నారు అక్కడ. అంటే ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ బుద్ధి కింద 3,000 ఇస్తాము. ఏది ఎవరికి ఇచ్చారు? ఎవరికి లేదుగా. ఇచ్చినప్పుడు ఇచ్చాడు అనుకుంటామే, ఏముంది దాని గురించి ఎందుకండి? ఇప్పుడు ఆయన 25 ప్రకటించాడు. 25లో కనీసం ఒక 4 ఇచ్చాడో? ఏం లేదు కదా. ఏడిచ్చాడు? ఒక వృత్తా పింఛన్ ఇచ్చాడు. అన్నా క్యాంటీన్ పెట్టాము, గ్యాస్. ఎందుకండి అది అన్నా క్యాంటీన్? ఎవరికి ఉపయోగం అది? ఆ రోడ్ల మీద ఉన్న వాళ్ళకి అన్నా క్యాంటీన్ ఎవరికండి ఉపయోగం? ఎందుకది? అంటే 5 రూపాయలకే నాయనమైన భోజనం. ఎవరికైనా ఇస్తే రూపాయి ఇస్తే ఏదైనా బళ్ళో వ్యాపారం పెట్టుకొని బతుకుతారు. దేనికండి అన్న క్యాంటీన్? 2014లో ఇచ్చాడు చంద్రబాబు గారు ఇల్లు. ఇంతవరకు కరెంట్ లేదు. సంవత్సరం మట్టి కరెంట్ లేకుండా జీవిస్తున్నాం అక్కడ.
అది పరిస్థితి. ఇప్పుడు ఈ 6 నెలల కూటమి పరిపాలన పథకాలు కానీ అమలు కానీ ఎలా ఉంది? మాకు ఎటువంటి పథకాలు లేవు. మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చదువులుకున్న వాళ్ళు కూడా లేరు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పేరెంట్స్ మీటింగు, టీచర్స్ మీటింగ్ అని పెట్టారు. మెగా టీచర్స్ మీటింగ్ అని చెప్పేసి దానిపైన కూడా గతంలో ఎక్కువే జరిగినాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మీరేమంటారు? ఈ పిల్లల్ని చదివించే దాని విషయంలోన ఏవో తల్లిదండ్రులు అయితే మా విషయం తీసి పక్కన పెట్టి మా చదువుకున్న వాళ్ళు లేరు. చాలామంది జనాలు అయితే మాత్రం జగన్ పరిపాలన బాగుంది అంటున్నారు. ఎందుకని అంటారు? ఈ పథకాల వల్ల పిల్లలకి బట్టలు కానీ స్కూల్ కానీ ఏమన్నా కానీ ఇప్పుడు అవన్నీ మరి ఇల్లు తీసేశారంటున్నారో మరి ఇస్తారో ఈరో తెలియదు. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానాలో ఖాళీ లేదు, రాష్ట్రాన్ని మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. అంతేలే, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏముందో ఇప్పుడు మాకైతే ఎటువంటి పథకాలు లేవు. నాకు ఇంకా పెన్షన్ టైం కూడా లేదు నాకు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి స్పందిస్తూ గత ప్రభుత్వంలో పిల్లలకి విద్యా దీవెన కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి వేసేవాళ్ళని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి విద్యా దీవెన లేదు, అమ్మఒడి లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదే అనుకున్నాయే జనాలు అంటున్నారు. జగన్మోహన్ రావు చెప్పేయే జనాలు కూడా అంటున్నారు. అది మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. అది మనం అక్కడ ఏం చెప్తాం తమ్ముడు. రాష్ట్రం మొత్తం ఆలోచించుకోవాలి, మనకు తెలియదు కదా. ఇప్పుడు మంచి పనులు చేస్తా ఉంటే మంచి పనులు చేస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. చేయలేదనుకో ఈ ప్రభుత్వం చేయలేదని చెప్తారు. ఏమన్నా గత ప్రభుత్వం ఎలా గత ప్రభుత్వంలో కూడా ఏ పథకాలు లేవు మాకు అస్సలకే. ఎందుకంటే ఆ పథకాలకు వర్తించేటువంటి ఆశ్రయాలు మనకు లేవు, మనకి ఏవి లేవు. కూలి పని చేసుకుంటున్నాం, బతుకుతున్నాం అంతే. మాకు ఇబ్బంది కలిగేదల్లా నాకు ఒక్కడి విషయంలో ఇబ్బంది కలిగేదే నేను కరెంట్ లేకుండా జీవిస్తున్నాను సంవత్సరం బట్టి అక్కడ. ఇప్పుడు కూడా సంవత్సరం అయింది ఆ ఇంట్లోకి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించుకొని ఉంటున్నాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాక నేను అంతటోడిని రోజు కూలి చేసుకొని బతుకోండి. బాగానే ఉంది. పథకాలు వస్తున్నాయి, పథకాలు పర్లేదు బాగానే ఉన్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పేరెంట్స్ మీటింగ్, టీచర్స్ మీటింగ్ పెట్టారు. అందులో ఇద్దరు పాల్గొన్నారు. దీనికి స్పందిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా జరిగినాయి, ఏం కొత్త కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట మీరే ఉంటారు. ఇంతకుముందు జరిగినాయి కదా, జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది, తల్లికి వందనం అన్నారు, ఇప్పటికీ తల్లికి వందనం నెరవేర్చలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. గతంలో ఎలా ఉంది? గతంలో అమ్మటే వచ్చినాయి. ఫస్ట్ అమ్మ కూడా అవన్నీ ఇంతకుముందు స్కూల్ పిల్లలకు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ సంవత్సరం ఇంకా రాలే. కాలేజీలు అడుగుతున్నారు, కాలేజీలు స్కూల్లో అందరూ అడుగుతున్నారు. మా ఇంకా జనాలకు అందాల్సిన ఇంకా అందట్లా. అది జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి అమ్మఒడి, వసతి దీవెన అని చెప్పేసి మేము అందించాము, కూటమి ప్రభుత్వం ఏం అమలు చేయట్లేదు, ప్రజలు మొత్తం మేము అందించిన పథకాలే గుర్తు చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజం ఇది. ఆ తల్లికి వందనం అయ్యి ఇంతకుముందు కొన్ని పథకాలు బాగా అందినాయి జనాలకి, ఇప్పుడు ఇంకా అందలా. అది మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఉంది. ఏమంటారు? ముందు ఇదే గ్యాస్ బండ్లో ఇస్తున్నారు కదా, ముందు అది అందరికీ అన్నిటికంటే ముందు స్కూల్ పిల్లలకి డబ్బులే అర్జెంటు, అవి ముందు అవి వేయాలి.